మై డియర్ సింగరేణి జేఎల్ఎం యాస్పిరెంట్, నేను మీ అశోక్ సార్ని ఫ్రమ్ సాయి మేధా దిల్సుఖ్ నగర్. ఓకే, సో మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి మీ ముందుకు నేను వచ్చాను. సో సాయి మేధా దిల్సుఖ్ నగర్లో మనకి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ కమింగ్ మండే నుంచి స్టార్ట్ చేస్తున్నాం అమ్మా. సో 15/4/2024 మండే, సో 9 కల్లా మీకు ఆ కొత్త న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎర్లీగా ఎవరు వచ్చి జాయిన్ అవుతే కనుక వాళ్ళకి ఫీజులో కూడా కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా ఫీజు అనేది 15,000 రూపీస్. సో మండే రోజు వచ్చి మీరు జాయిన్ అయితే ఓన్లీ 10,000కే మీకు ఫీజు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా వర్కింగ్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. సో మీరు డౌన్లోడ్ చేయాల్సిన యాప్ ఏంటంటే సాయి మేధా ఈ సెట్ యాప్ డౌన్లోడ్ చేసి ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో అనేది మనం చెప్తాం. సో స్టూడెంట్, ఓకే, సో మనం వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక చిన్న కాన్సెప్ట్ ద్వారా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్గా మొత్తం సింగరేణి కావచ్చు, జేఎల్ఎం కావచ్చు, మొత్తం ఎలక్ట్రికల్ సబ్జెక్ట్లో వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఏది అంటే మెజర్మెంట్స్. ఈ మెజర్మెంట్స్లో మనకి క్వశ్చన్ అరౌండ్ ఒక 5 to 6 మార్క్స్ అయితే సింగరేణి కావచ్చు లేదా జేఎల్ఎం మీద కావచ్చు, ఒక మినిమం 5 to 6 మార్క్స్ వస్తాయి. ఈ 5 to 6 మార్క్స్లో 1 మార్క్ కంపల్సరీగా యామ్మీటర్, వోల్ట్ మీటర్ గురించి కంపల్సరీగా ఎగ్జామినేషన్లో అడుగుతాడు. సో ఒకసారి వోల్ట్ మీటర్ గురించి బేసిక్ కాన్సెప్ట్స్ మనం ఒకసారి తెలుసుకుందాం. సో జనరల్గా ప్రతి వాళ్ళకి కూడా వోల్ట్ మీటర్ లేదా యామ్మీటర్ ఈ రెండు కూడా మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ వీడియోలో ఫస్ట్ నేను యామ్మీటర్ గురించి చెప్పి నెక్స్ట్ వోల్ట్ మీటర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. స్టూడెంట్, ఒక యామ్మీటర్ జనరల్గా మనకి కరెంట్ మెజర్ చేస్తుంది, అలాగే వోల్ట్ మీటర్ వోల్టేజ్ మెజర్ చేస్తుంది. దీనికి కోచింగ్ అవసరం లేదు. సో ఈ కాన్సెప్ట్, ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఈ సింగరేణి కావచ్చు, జేఎల్ఎం అని కావచ్చు, దేంట్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడగడు. మరి ఏం క్వశ్చన్స్ అడుగుతాడు అనేది ఒకసారి చూద్దాం. స్టూడెంట్స్, ఒక సర్క్యూట్ తీసుకుందాం. సో దిస్ ఈజ్ ద వన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. ఓకే, సో దిస్ ఈజ్ ద లోడ్ రెసిస్టెన్స్. లోడ్ అంటే ఏం లేదమ్మా, ఫ్యాను, లైటు ఇలాంటివి లోడ్స్. ఓకే, లోడ్ రెసిస్టెన్స్. ఈ ఫ్యాన్కైనా లేదా లైట్కైనా ఎంతో కొంత రెసిస్టెన్స్ వాల్యూ ఉంటుంది, దాన్ని అలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఒక యామ్మీటర్ని మనం ప్లేస్ చేద్దాం. జనరల్గా యామ్మీటర్ అనేది కరెంట్ మెజర్ చేయడానికి తీసుకున్న ఒక మీటర్, యామ్మీటర్. సో ఈ యామ్మీటర్ని ఎప్పుడు కూడా లోడ్కి సిరీస్లోనే మనం అరేంజ్ చేయాలి. ఎందుకు సార్ సిరీస్లోనే అరేంజ్ చేయాలి అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఫర్ సపోజ్ దిస్ ఈజ్ అవర్ యామ్మీటర్. ఇఫ్ యామ్మీటర్ షుడ్ బి కనెక్ట్ ఇన్ సిరీస్ విత్ ద లోడ్. ఇలా కనెక్ట్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి సార్ అనేది చూద్దాం. సో ఇది సిరీస్ సర్క్యూట్ కాబట్టి, సో ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఏవైతే కరెంట్స్ వెళుతుందో సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ లోడ్కి కూడా వెళ్తుంది. దీనివల్ల లోడ్ డిస్టర్బ్ అవ్వదు. ఎందుకంటే మనం యామ్మీటర్ వాడినా, వోల్ట్ మీటర్ వాడినా కూడా మెయిన్ రీజన్ ఏంటంటే లోడ్లోకి ఎంత కరెంట్ వెళ్తుంది లేదా లోడ్కి ఎంత వోల్టేజ్ మెయింటైన్ అవుతుంది, ఈ రెండు మనం కనుక్కోవడానికి యామ్మీటర్ కానీ వోల్ట్ మీటర్ కానీ పెడతాం. కానీ ఈ యామ్మీటర్ కానీ వోల్ట్ మీటర్ వల్ల ఈ లోడ్ అనేది డిస్టర్బ్ కాకూడదు. ప్లీజ్ లిజన్, ఈ లోడ్ అనేది డిస్టర్బ్ కాకూడదు. ఇప్పుడు ఫర్ సపోజ్ దిస్ అవర్ యామ్మీటర్. ఈ యామ్మీటర్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఏదైనా ఉంటుంది. ప్రతి ఎనీ మీటర్ వీ హ్యావ్ సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ కంపల్సరీగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ దిస్ అవర్ యామ్మీటర్, దీనికి ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ, ఓకే, ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే ఏదైనా ఒక మీటర్లో లోపల టార్క్ని డెవలప్ చేయడానికి మనం వైండింగ్ చూస్తాం, వైండింగ్ అనేది ప్లేస్ చేస్తాం. ఆ వైండింగ్ అంటే కాపర్ వైర్ వాడతాం కాబట్టి ఎక్కడైతే వైర్ ప్లేస్ చేసామో కంపల్సరీగా ఎంతో కొంత రెసిస్టెన్స్ వాల్యూ ఉంటుంది. ఇది మన యామ్మీటర్. ఈ యామ్మీటర్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ మనం ఎలా డిజైన్ చేయాలి, యామ్మీటర్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఎలా డిజైన్ చేయాలి, ఈ యామ్మీటర్ని సిరీస్లో ఎందుకు కనెక్ట్ చేయాలి, ప్యారలల్లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఇవన్నిట్లు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఫస్ట్ పాయింట్, ఓకే, ఏదైనా ఒక యామ్మీటర్ని మనం ఎలా తయారు చేయాలి అంటే, ఎలా తయారు చేయాలంటే నా ఉద్దేశం దాని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఎలా ఉండాలి. ఇంటర్నల్ రెసిస్టెన్స్ అని అంటాం, లేదా మీటర్ రెసిస్టెన్స్ అని కూడా అనవచ్చు. ఓకే, సో లుక్ ఎట్ ద బోర్డ్. సో దిస్ ఈజ్ ద యామ్మీటర్.
ఓకే, దీని యామీటర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ. ఫర్ సపోజ్ మనం యామీటర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ హై రెసిస్టెన్స్తో మనం డిజైన్ చేస్తే ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం. సపోజ్ దిస్ ఈజ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ యామీటర్ ఈజ్ వెరీ హై అనుకోండి, రెసిస్టెన్స్ వాల్యూ చాలా ఎక్కువగా ఉందనుకోండి. రెసిస్టెన్స్ వల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ రెసిస్టెన్స్ని లైన్లో వెళ్ళే కరెంట్ని అపోజ్ చేసి ఎక్కువగా వోల్టేజ్ డ్రాప్ని చేసేస్తుంది. వోల్టేజ్ డ్రాప్. ఫర్ సపోజ్ ఈ సోర్స్ వోల్టేజ్ మనం జనరల్గా ఒక 100 volts ఇచ్చామనుకోండి. ఈ 100 volts కూడా లోడ్ దగ్గర మెయింటైన్ కావాలి. కానీ ఇక్కడ మనం ఏం పెట్టాం, యామీటర్. ఈ యామీటర్ ఏం చేస్తుంది, ఫర్ సపోజ్ హై రెసిస్టెన్స్తో మనం డిజైన్ చేస్తే, హై రెసిస్టెన్స్తో మనం తయారు చేస్తే దానికి వోల్టేజ్ డ్రాప్ ఎక్కువైపోతుంది. ఇక్కడ హై రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఈ హై రెసిస్టెన్స్ కరెంట్ అపోజ్ చేయడం వల్ల ఎక్కువ వోల్టేజ్ అనేది యామీటర్ దగ్గర డ్రాప్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక 20 volts డ్రాప్ అయిపోయింది అనుకోండి డ్యూ టు ద యామీటర్. యామీటర్ వల్ల ఒక 20 volts డ్రాప్ అయింది అనుకోండి. ఇప్పుడు లోడ్కి ఎంత వెళ్తుంది, జస్ట్ 80 volts మాత్రమే లోడ్కి వెళ్తుంది. ఏ లోడ్ అయినా పర్ఫెక్ట్గా రన్ అవ్వాలంటే కాన్స్టెంట్ వోల్టేజ్ మెయింటైన్ అవ్వాలి. 100 volts ఈజ్ అ కాన్స్టెంట్ వోల్టేజ్ అనుకుంటే ఇక్కడ 80 volts మెయింటైన్ అవడం వల్ల లోడ్ ఏమవుతుంది, డిస్టర్బ్ అవుతుంది. సో ఇలా డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే యామీటర్ ఎలా ఉండాలి, కంపల్సరీగా యామీటర్ మనం యూజ్ చేయాలి. ఎందుకంటే కరెంట్ మెజర్ చేయాలంటే యామీటర్ కావాలి. కానీ దాని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది లో రెసిస్టెన్స్ డిజైన్ చేయాలి. సార్ ఎలా లో రెసిస్టెన్స్ డిజైన్ చేస్తాం సార్ అంటే, యామీటర్లో మనం వైండింగ్ ఉంటాం, కాపర్ వైర్ యూజ్ చేస్తాం. ఈ కాపర్ వైర్ని వైండింగ్ డిజైన్లో కొంచెం చేంజ్ చేస్తాం. జనరల్గా లో రెసిస్టెన్స్తో మనం యామీటర్ని తయారు చేస్తే, ఇంటర్నల్ రెసిస్టెన్స్ లోతో మనం డిజైన్ చేస్తే కనుక ఇక్కడ వోల్టేజ్ డ్రాప్స్ చాలా తక్కువ ఉంటాయి. అప్పుడు ఇక్కడ సోర్స్ దగ్గర ఎంతైతే వోల్టేజ్ ఇచ్చామో లోడ్ కూడా అంతే వోల్టేజ్ మెయింటైన్ అవుతుంది. అంటే ఈ చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనకు అర్థమైన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా యామీటర్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ లోనే ఉండాలి. ఇక్కడ 2 కండిషన్లు చెప్తాం. ఒకటి ఐడియల్ కండిషన్, ఇంకోటి ప్రాక్టికల్ కండిషన్. ఐడియల్ కండిషన్ అంటే ఏంటంటే మనకు అసలు ఏం వోల్టేజ్ డ్రాప్ కాకూడదు యామీటర్ దగ్గర అనుకుంటే, ఇక్కడ ఐడియల్ కండిషన్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ 0 మెయింటైన్ చేయాలి. ఇఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ 0 దెర్ ఇస్ నో వోల్టేజ్ డ్రాప్స్ ఇన్ యామీటర్. అంటే సోర్స్ దగ్గర ఎంత ఇచ్చామో లోడ్ కూడా అంతే వెళ్ళిపోతుంది. కానీ ప్రాక్టికల్గా ఒక వైర్ని మనం ప్లేస్ చేసినప్పుడు కంపల్సరీగా రెసిస్టెన్స్ వాల్యూ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ప్రాక్టికల్ కేసెస్కి వచ్చేసరికి లో రెసిస్టెన్స్ వాల్యూతో డిజైన్ చేయాలి యామీటర్ని. ఓకే, ఇన్ దిస్ ఇస్ ద ఐడియల్ కండిషన్. బట్ ఐడియల్ కండిషన్ ప్రాక్టికల్గా వర్కౌట్ చేయలేము కాబట్టి ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ యామీటర్ ఈజ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ యామీటర్ ఈజ్ లో అని చెప్తాము. మరి లో ఎలా డిజైన్ చేస్తాం సార్ అంటే వెరీ సింపుల్. మన వైండింగ్లో చిన్న మార్పు చేస్తాం. ఏంటంటే మనం ఇప్పుడు కాపర్ వైర్, ఇప్పుడు ఫర్ సపోజ్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటమ్మా, ρL/A. దిస్ ద ఫార్ములా ఫర్ రెసిస్టర్. ఓకే, ఇప్పుడు మనకి యామీటర్ రెసిస్టెన్స్ వాల్యూ లోతో మనం డిజైన్ చేయాలి, లో రెసిస్టెన్స్తో మనం తయారు చేయాలి. ఇప్పుడు రెసిస్టెన్స్కి లెంత్కి రిలేషన్ ఏంటండి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అలాగే రెసిస్టెన్స్కి ఏరియాకి రిలేషన్ ఏంటండి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, లేదా వినిలోమానుపాతం అని అంటాం, దీన్ని అనులోమానుపాతం అంటాం. ఓకే, ఒక వైర్లో రెసిస్టెన్స్ వాల్యూ పెరగాలి అంటే లెంత్ ఆఫ్ ది వైర్ ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ పొడవున్న వైర్ తీసుకుంటే రెసిస్టెన్స్ వాల్యూ పెరుగుతుంది. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది కండక్టర్ తగ్గించిన రెసిస్టెన్స్ పెరుగుతుంది. కానీ ఇక్కడ మనకేం కావాలి, లో రెసిస్టెన్స్తో మన యామీటర్ని డిజైన్ చేయాలి. సో దానికి మనం ఏం చేయాలి, లెంత్ ఆఫ్ ది వైర్ చిన్నగా తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ ఉందండి, దాంట్లో ఒక ఐరన్ ఉంది, దీని మీద కాయిల్ అంటే ఏంటి, ఒక ఐరన్ పీస్ మీద కాపర్ వైర్ని చుట్టాలి. ఇలా చుడితే దీంట్లో మనకి టార్క్ డెవలప్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం యామీటర్ని తయారు చేసేటప్పుడు మనకి లో రెసిస్టెన్స్తో తయారు చేయాలి కాబట్టి, లో రెసిస్టెన్స్తో డిజైన్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తాం, వైర్ మ్యానుఫ్యాక్చరింగ్ టైంలోనే, అంటే ఒక యామీటర్ని తయారు చేసే టైంలోనే ఎలా తయారు చేస్తాం, లో రెసిస్టెన్స్తో తయారు చేయాలి కాబట్టి మనం లో రెసిస్టెన్స్ ఉండాలంటే లెంత్ ఆఫ్ ది వైర్ తక్కువగా ఉండాలి. అలాగే రెసిస్టెన్స్ వాల్యూ తగ్గించాలి అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది వైర్ అనేది ఎక్కువగా ఉండాలి. ఓకే, లుక్ ఎట్ ద బోర్డ్. మన కాన్సెప్ట్ ఏంటండి, లో రెసిస్టెన్స్ కావాలి, యామీటర్ రెసిస్టెన్స్ వాల్యూ తక్కువగా ఉండాలి. యామీటర్ రెసిస్టెన్స్ వాల్యూ తక్కువ ఉండాలంటే లెంత్ ఆఫ్ ది వైర్ తక్కువ ఉండాలి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ వైర్ ఎక్కువగా ఉండాలి. అంటే ఒక యామీటర్ లోపల వైండింగ్ ఎలా ఉంటుంది, ఇప్పుడు కూడా థిక్ వైర్ తీసుకుంటాం, అంటే మందంగా ఉన్న వైర్ తీసుకొని 1 లేదా 2 చుట్లు చుట్టి వైండింగ్ ఆపేస్తాం, కాపర్ వైర్ని ఆపేస్తాం. అలా చేయడం వల్ల రెసిస్టెన్స్ వాల్యూ అనేది లో ఉంటుంది. దీనివల్ల ఈ యామీటర్ వల్ల లోడ్ డిస్టర్బ్ కాదు.
సో ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు సార్? వెరీ సింపుల్. అమ్మీటర్ని లోడ్కి ఎలా కనెక్ట్ చేయాలి అంటే సిరీస్. ఇలా కనెక్ట్ చేయడం వల్ల అమ్మీటర్లో ఎంతైతే కరెంట్ వెళ్తుందో లోడ్లో కూడా అంతే కరెంట్ వెళ్తుంది, కాబట్టి కరెంట్ అనేది డిస్టర్బ్ కావట్లేదు, ఒక రీజన్. రెండోది, ఐడియల్ కండిషన్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత అమ్మీటర్ది? వాట్ ఈజ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ అమ్మీటర్ అట్ ఐడియల్ కండిషన్ అంటే 0 అని చెప్పాలి. బట్ ప్రాక్టికల్గా 0తో మనం డిజైన్ చేయలేదు కాబట్టి ఏ వైండింగ్ కూడా. బట్ ఇన్ ప్రాక్టికల్లీ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ అమ్మీటర్ ఈజ్ లో అని చెప్తాము. మరి వాట్ ఈస్ ద డిజైనింగ్ ఆఫ్ వైండింగ్ని ఎలా డిజైన్ చేయాలి అమ్మీటర్ వైండింగ్ని అంటే వీఆర్ యూజింగ్ ఆఫ్ 2 టెక్నిక్స్. ఐ హ్యావ్ టేక్ ద థిక్ వైర్, మందంగా ఉన్న వైర్ తీసుకుంటాము. అలాగే లెస్ టర్మ్స్ అంటే మందంగా ఒక వైర్ తీసుకొని 1 లేదా 2 చుట్లు చుట్టి వదిలేస్తాం. ఇలా చుట్టడం వల్ల దీనికి మనం ఏం క్రియేట్ చేసాం? లో రెసిస్టెన్స్ అనేది క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఈ 4 క్వశ్చన్స్ అనేది థిక్ వైర్, లెస్ నెంబర్ ఆఫ్ టర్న్స్. ఓకే, ఈ 4 క్వశ్చన్ అమ్మీటర్ కానీ బరాబర్ ఎగ్జామినేషన్లో అడుగుతాడు. ఇంకోటి మీకు డౌట్ రావచ్చు, సార్ అమ్మీటర్ని సిరీస్లో కాకుండా ప్యారలల్ ప్లేస్ చేస్తే ఏమవుతుంది సార్? అనేది ఒకసారి మనం దాన్ని కూడా డిస్కస్ చేద్దాం నాన్న. ఇది లోడ్ అండి, అంటే ఫ్యాన్ కానీ లైట్ కానీ. ఓకే, ఫేస్కి న్యూట్రల్ మధ్యన మనం అమ్మీటర్ని మనం ప్లేస్ చేసినప్పుడు ప్యారలల్లో ఉంది అని చెప్తాం. ఇలా ప్లేస్ చేయడం వల్ల 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ద ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనం ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను, ఎప్పుడు కూడా అమ్మీటర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ లో అని చెప్పాను. ఓకే, లోడ్ అంటే యూ టేక్ ఫ్యాన్ లైట్ ఏదైనా తీసుకోండి. సో లోడ్ రెసిస్టెన్స్ కన్నా ఎప్పుడు కూడా అమ్మీటర్ రెసిస్టెన్స్ వాల్యూ తక్కువగా ఉంటుంది. ఇట్స్ వెరీ క్లియర్. ఇప్పుడు ఇక్కడ నుంచి కరెంట్ సోర్స్ నుంచి కరెంట్ వస్తాయి. సో కరెంట్ యొక్క నేచర్ ఏంటంటే ఏ మెటీరియల్ అయితే, ఏ కండక్టర్లో అయితే లో రెసిస్టెన్స్ పాత్ ఉంటుందో ఆ కండక్టర్లోకి కరెంట్స్ ఈజీగా ఫ్లో అయిపోతాయి. అంటే లోడ్ రెసిస్టెన్స్ కన్నా ఎప్పుడు కూడా అమ్మీటర్ రెసిస్టెన్స్ వాల్యూ తక్కువగా ఉంటుంది కాబట్టి టోటల్ కరెంట్స్ అనేది అమ్మీటర్ ద్వారా వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడతో అమ్మీటర్ గుండా సర్క్యూట్ అనేది ఏమైపోయింది? క్లోజ్ అయిపోయింది. సో అప్పుడు లోడ్కి వెళ్ళాల్సిన కరెంట్స్ వెళ్ళట్లేదు, దానివల్ల లోడ్ అనేది ఆపరేట్ కాదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాబ్లం. అండ్ సెకండ్ ప్రాబ్లం ఏంటంటే సో అమ్మీటర్ బేసికలీ వీక్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ, అంటే లో రెసిస్టెన్స్ డిజైన్ చేసినా కూడా వీక్గా ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ప్యారలల్లో అమ్మీటర్ ప్లేస్ చేసినప్పుడు దీనివల్ల కొంత పవర్ లాస్ వస్తాయి. అంటే జనరల్గా ఏ మీటర్లో అయినా కూడా ఎస్పెషల్ అనలాగ్ మీటర్స్లో మనకి లాసెస్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ ఉందో ఎంతో కొంత లాసెస్ అయితే క్రియేట్ అవుతాయి, పవర్ లాసెస్ అంటాం. దాన్ని V²/R ప్యారలల్ కనెక్ట్ చేసాం కాబట్టి పవర్ లాస్ ఫార్ములా V²/R. అదే అమ్మీటర్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే I²R. బట్ ఇక్కడ మనం ప్యారలల్ ప్లేస్ చేస్తాం కాబట్టి V²/R. ఇక్కడ R అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది అమ్మీటర్. ఇప్పుడు ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ అమ్మీటర్ అనేది లోనా హైయా అంటే లో, దానివల్ల ఎక్కువ పవర్ లాస్ ఏర్పడతాయి. ఈ పవర్ లాసెస్ వల్ల హీట్ జనరేట్ అవుతుంది. ఈ హీట్ వల్ల అమ్మీటర్ వైండింగ్ అనేది కాలిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకు కాలిపోతుంది సార్, వైండింగ్ ఎందుకు మెల్ట్ అవుతుంది సార్ అంటే దట్ ఈస్ ఓన్లీ వన్ రీజన్, ఇట్ ఈస్ ఎ వీక్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ. ఎందుకు మనం వైండింగ్ చేసినప్పుడు కూడా 1 లేదా 2 చుట్లు చుట్టే వైండింగ్ డిజైన్ చేసాం కాబట్టి ఎక్కువ హీట్ డిస్పేట్ అయితే దాన్ని ఆటోమేటిక్గా వైండింగ్ అనేది మెల్ట్ అయిపోవడానికి అవకాశం ఉంది. ఇలా క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. ఇఫ్ అమ్మీటర్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ టు ద లోడ్ దెన్ వాట్ హ్యాపెన్ అని అడుగుతాడు. అప్పుడు సింపుల్గా మనం ఏం చెప్పాలంటే అమ్మీటర్ ఈజ్ బర్న్ అవుట్ అని చెప్పాలి. ఓకే, దిస్ ఈజ్ అ కాన్సెప్ట్ ఆఫ్ అమ్మీటర్. నెక్స్ట్ వీడియోలో స్టూడెంట్ వోల్ట్ మీటర్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.